హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వెల్లుల్లి ఎగ్ ఫ్రై. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 2 పెద్ద సైజు ఆనియన్, 4 బాయిల్ ఎగ్స్, ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్, 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పక్కకెట్టుకుందాం. మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని 1 స్పూన్ పోపు గింజలు, మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ అందులో వేసుకొని కలుపుకోవాలి. అవి ఒకసారి మంచిగా కలుపుకొని అవి ఫ్రై అయ్యడానికి టైం పడుతుంది కాబట్టి మనం మూత పెట్టుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ను ఎల్లో తీసి పక్కకెట్టుకొని ఆ వైట్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పక్కకెట్టుకుందాం. మళ్ళీ మనం మూత తీసుకొని ఆ ఉల్లిపాయలను మంచిగా ఫ్రై అయ్యాక కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఆ కొంచెం కలర్ చేంజ్ కాగానే మనం ఒకసారి 1 స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని మళ్ళీ 1 నిమిషం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని మనం ముందుగా మిక్సీ జార్లో వేసుకున్న వెల్లుల్లి కారాన్ని మిక్స్ చేసుకొని మనం ఆ ఉల్లిపాయలకు కారం వేసుకొని కారం మంచిగా పట్టేరాక కలుపుకుందాం. మొత్తం కారం మొత్తం మంచిగా ఉల్లిపాయ ముక్కలకు మొత్తం పట్టేరాక కలుపుకొని కలుపుతూ ఉండాలి. అలా కారం అంతా పట్టేరాక కలిపి మనం ముందుగా కట్ చేసుకున్న వైట్ను ఫస్ట్ వేసుకుందాం. వైట్కి అంతా కారం పట్టేరాక ఒకసారి కలుపుకొని మనం లాస్ట్కి మళ్ళీ ఎల్లు వేసుకుందాం. ఎల్లో ఎంత వేసుకొని అంతా మిక్స్ అయ్యాక బాగా కలుపుకొని మనం చిన్నగా పైన కొంచెం చిన్నగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్.